డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మిత్రభేదం మొదలైందా? అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు కలహించుకుంటున్నారా? పైకి చెబుతున్నట్టు అది ఫ్రెండ్లీ ఫైటా లేక వార్ మొదలైందా? అసలు మిత్రభేదం ఎక్కడ మొదలైంది? కాంగ్రెస్ సిపిఐ మధ్య ఏం జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాలు పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని సిపిఐకు కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూరమనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. అయితే అదంతా గతం. వర్తమానానికొస్తే ఇప్పుడిక్కడ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కూనమనేని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తేడా వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడమే గ్యాప్లకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతకుముందు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను తీసుకుంటే కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. అప్పుడు ఫస్ట్ ప్లేస్ లో బీఆర్ఎస్, 2వ స్థానంలో సిపిఐ, చివరిగా కాంగ్రెస్ ఉండేవి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు కోసం సిపిఐ గట్టిగా పట్టుబట్టడానికి కారణం కూడా అదేనంటారు. కానీ ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సమీకరణాలు మారిపోయాయి. స్నేహపూర్వక పోటీ పేరుతో రెండు పార్టీల మద్దతుదారులు బరిలో దిగారు. ఇద్దరికీ కాస్త అటు ఇటుగా దాదాపు సమానమైన సీట్లు దక్కాయి. ఇప్పుడు ఎవరెక్కువ అన్న చర్చలు జరుగుతున్న క్రమంలో విభేదాలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సీట్లు కాంగ్రెస్ కు అధికంగా వస్తే ఓట్లు మాత్రం సిపిఐకి ఎక్కువగా పడ్డాయట. ఈ లెక్కల్ని విడమర్చి మరీ చెప్తున్నారు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. కొత్తగూడెం నియోజకవర్గంలో అన్నీ కలిపి 97 పంచాయతీలుంటే 47 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. సిపిఐకు 33 పంచాయతీలు దక్కాయి. రాజకీయంగా గుండెకాయ వంటి విద్యానగర్ పంచాయతీలో సిపిఐ పాగా వేసింది. ఇక ఓట్ల విషయానికొస్తే సిపిఐకు 37,911, కాంగ్రెస్ కు 33,911 ఓట్లు పడ్డాయి. ఓవరాల్ గా ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని ఎమ్మెల్యే లెక్కలు చెబుతుంటే గెలిచిన సీట్ల సంగతేంటన్నది కాంగ్రెస్ క్వశ్చన్. ఎన్ని ఓట్లన్నది కాదమ్మా, ఎన్ని సీట్లు గెలిచామందే లెక్క అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఇక్కడే ఏదో తేడా కొడుతోందట. ఇక నియోజకవర్గంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్టే వింటున్నారని, ఆ విషయంలో వాళ్లు పునరాలోచించుకోవాలని హెచ్చరిస్తున్నారు కూనమనేని. ఇక్కడ సిపిఐకు అప్పరంగా ఎమ్మెల్యే సీటు దక్కలేదు. మేమెన్నో పోరాటాలు చేశాం, జైళ్లకు కూడా వెళ్లాం. మంచేదో చెడేదో చూసుకోవాలంటూ పోలీసులు అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో సంచలనమవుతున్నాయి. మీరు మాకు ఒక్క సీటు ఇస్తే మేము 118 సీట్లలో ఓట్లేశాం. పంచాయతీ ఎన్నికలకు గుర్తులతో సంబంధం లేదు కాబట్టి ఇండివిజువల్ గా పోటీ చేశాం. భవిష్యత్తులో పొత్తుపై మేమేం మాట్లాడమంటూ కూనమనేని చేసిన వ్యాఖ్యల చుట్టూ రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. మంత్రి పొంగులేటి ఇక్కడ ఎన్నికలకు ముందు నుంచే ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఎంపీ రఘురామరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే కూనమనేనికి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్టుగా చెప్పుకుంటున్నారు. నడిపించేది మంత్రి పొంగులేటి అయినప్పటికీ ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కూనమనేని మధ్య మిత్రుల రాజకీయాలు సాగుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, కొత్తగూడెంలో మిత్రభేదం ఉన్నా ప్రతిపక్షంగా దాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం బీఆర్ఎస్ విఫలమవుతోందంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కారు పార్టీకి కేవలం 7 సీట్లు దక్కాయి.